బ్రేకింగ్ చూస్తున్నాం. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు శ్రీ సత్యసాయి జిల్లా గంగినేపల్లి రహదారిలో కల్వర్టు తెగిపోయింది. దీంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామస్తులు కోరుతున్నారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చూస్తున్నాం గంగినేపల్లిలో రహదారి దగ్గరలో ఉన్న కల్వర్ట్ కూడా తెగిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి రాకపోకలు పునరుద్ధరించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? డీటెయిల్స్ అండి. 4 రోజులుగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా జిల్లాకు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కర్ణాటకలో భారీగా వర్షాలు కురవటం వల్ల అక్కడ వంకలు వాగులు అన్ని పొర్లి ఇక్కడ కింద సత్యసాయి జిల్లా నుంచి అనంతపురం జిల్లాలకి భారీగా నీరంతా కూడా ప్రవహిస్తుంది. దీంతో అక్కడక్కడ వాగులు తెగిపోవడము, చెక్ డ్యాములు కూడా పూర్తిగా తెగిపోయి పొలాల్లోకి కూడా వంక నీరంతా కూడా చేరుతుంది. దీంతో పంటలకు కూడా పూర్తిగా భారీ నష్టం వాటిల్లింది. అయితే గాలితో కూడినటువంటి వర్షం రాకపోవడం వల్ల కూడా కొంత భారీ నష్టమే తగ్గిందని చెప్పాలా. ప్రధానంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎక్కువ శాతము నీరంతా కూడా భారీ స్థాయిలోనే ప్రవహిస్తుంది. దీంతో దాదాపుగా చాలా వరకు కూడా అంటే రోడ్లకి కనెక్ట్ గా ఉన్నటువంటి ఈ వంక చెక్ డ్యాములన్నీ కూడా దాదాపు పూర్తిగా దెబ్బతినిపోయాయి. చాలా చోట్ల పూర్తిగా తెగిపోవటం వల్ల రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలిగింది. ఇటు సత్యసాయి జిల్లాలో గంగినేపల్లితో పాటు తాడిపత్రి నియోజకవర్గంలో కూడా భారీగానే వర్షం కురిసింది. అక్కడ కూడా తాడిపత్రి, కర్నూలు జిల్లాకి వెళ్ళేటువంటి బనగానపల్లికి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి పూర్తిగా కూడా అక్కడ కూడా బాగా దెబ్బతినింది. దీంతో ఆర్టీసీ బస్సులకు కూడా ఈ 2 ప్రాంతాల్లో ప్రస్తుతం రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. చాలా వరకు గ్రామాలకు ఈ రాకపోకలు లేకపోవడం వల్ల కూడా కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయింది. భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వేరే ప్రాంతాల నుంచి ఆ ప్రాంతాలకి వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఆ నీరు ఎక్కువగా ప్రవహిస్తుండడం వల్ల ఈ బ్రిడ్జీలను కూడా ప్రస్తుతం తాత్కాలికంగా రిపేరీ చేసేటువంటి పరిస్థితులు కూడా లేవు. అందుకని ప్రత్యామ్నాయ వేరే ప్రాంతాల నుంచి అక్కడికి రాకపోకలకు పోయేందుకు అధికారులు ట్రాఫిక్ ని డివైడ్ చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. వాగులు వంకల దగ్గరికి ప్రజలు కానీ లేదా పశువులు కానీ అటువైపుగా వెళ్ళకోకుండా ఆ ప్రాంతాల్లో తెగిపడినటువంటి కరెంటు తీగలను కూడా ఎక్కడా కూడా కనిపించుకోకుండా తాత్కాలికంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరి ఇవాళ రేపు కూడా వర్షాలు కురిసేటువంటి సూచన ఉండటంతో ప్రస్తుతము తెగిపోయినటువంటి వంకల దగ్గర తాత్కాలికంగా అధికారులు అక్కడ చర్యలు తీసుకుంటూ ప్రస్తుతానికి పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. వంశీ, థ్యాంక్ యూ రామాంజనేయులు.